ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ముదిరాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం అన్నారు. తమ సమస్యలను రేవంత్ రెడ్డికి విన్నవించేందుకు ఈ నెల 15 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు తుపాకుల బలరంగం, జిల్లా అధ్యక్షుడు ధర్మ ముదిరాజులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీడీలో కొనసాగుతున్న ముదిరాజులను బీసీఏలోకి మార్చాలని కోరారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్యకార అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన ముదిరాజ్ మత్స్యకారులకు ఆసరా పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉచిత చేప పిల్లల పథకం 100% మత్స్యకారులకు చేరే విధంగా పంపిణీ చేపట్టాలన్నారు. రాజకీయ రంగంలో ముదిరాజులకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలన్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న వినతి పత్రాల సమర్పణలో ముదిరాజుల పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ధర్మ, కొమరవెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ భిక్షపతి, రాష్ట్ర కళాకారుల అధ్యక్షుడు ఎర్ర నాగేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టం రాధాకృష్ణ, నాయకులు గట్టు నరసింహులు, కొంతం శ్రావణ్ కుమార్, నాయని కృష్ణ, తోట్ల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 6 మాసాలు గడిచింది కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మేనిఫెస్టోలో పెట్టి ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మార్స్తామని చెప్పి సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసు విషయంలో అవసరమైతే ప్రభుత్వం పక్షాన్ని అడ్వకేట్లను పెట్టి మరి విచారణ జరిపించి గ్రూప్ ఇస్తామన్నారు. అయ్యా మరి మీరు గెలిచి ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు అయింది కాబట్టి మరి ఆ యొక్క మీరు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నాం. అందులో ముఖ్యంగా మేము ఇప్పుడు వారిని అడిగేది ఏంటంటే ఇది సుప్రీంకోర్టులో ఇప్పుడు లేదు. ముదిరాజులు బీసీడీ నుంచి ఏకు కలపడానికి అది ఏదైతే మీరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారానే మీ యొక్క బీసీడీ నుంచి ఏ గ్రూప్ మార్చుకోవచ్చు అనేటువంటి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఆ ఫైల్ను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులను అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇది ఎక్కడో లేదు, సుప్రీంకోర్టులో ఇప్పుడు లేదు, మీది మీ కోర్టులో మీ పరిధి లోపలనే బీసీ కమిషన్ను ఆదేశించి మా యొక్క గ్రూపు మార్పు చేయడానికి చాలా మంచి అవకాశం ఉంది. కాబట్టి ఒక చిన్న విషయం అది, మీరు బీసీ కమిషన్ ఆదేశిస్తే మా గ్రూపు మారే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మరి దాన్ని మార్చమంటున్నాం. ఎందుకంటే ఈ విషయంలో మరి దీని విషయంలో పూర్వానికి వెళితే ఒక చిన్న విషయంలో మీకు మనవి చేయదలుచుకున్నాం, మీ ద్వారా తమ ద్వారా మనవి చేయదలుచుకున్నాను. ఏదైతే 2009లో అప్పటి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బీసీడీ నుంచి ఏకు తీసినటువంటి జీవో నంబర్ 15 మరి దాన్ని కొంతమంది అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో కామ్రేడ్లో మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు చీఫ్ గారు మరి మాట్లాడినప్పుడు ముదిరాజులకు మత్స్యకారులకు మరి వెనుకబడినకు ఏవైతే ఉన్నాయో జాతులు వాళ్ళందరూ కూడా పునరుద్ధరిస్తామని, అలాగే ముదిరాజులకు ఏదైతే 15 ఇంతకుముందు జీవో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మేము పరిశీలిస్తామని చెప్పి మళ్ళీ యథాస్థితికి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది కాకుండా మరి రాష్ట్రంలో ఫెడరేషన్ కూడా మరి దానికి అధ్యక్షుని కూడా పదవి కూడా మాకు ఇవ్వాల్సింది 80% సొసైటీలు మా ఆధ్వర్యంలో ఉన్నవి. మరి మాకు కాకుండా వేరే కులానికి అది ఇవ్వడం జరిగింది. అది చాలా బాధాకరం. మరి ఇప్పుడు నిన్ననే కూడా డిక్లేర్ చేసారు. కార్పొరేషన్లో కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా మాకు సముచిత స్థానం కల్పించడానికి అవకాశం లేకుండా పోయింది. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా యొక్క అధిక జనాభాలో మరి 13% అంటే 4 కోట్ల జనాభాలో మాది ఒక 50 లక్షల జనాభా ఉంది. అంటే 12.5 13% మేము ఉన్నాం. కాబట్టి అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు సముచిత న్యాయం కల్పించాలి, అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలి. గత ప్రభుత్వం చేపల కొరకు 100% సబ్సిడీ పైన మరి 90 కోట్ల మరి అట్లా 95 కోట్ల వరకు గత 5-6 సంవత్సరాలు చేపలు వేయడం జరిగింది. ఈ సంవత్సరం మరి ఈ యొక్క శాఖ ముఖ్యమంత్రి గారి